పిల్లలతో కనీసం పండుగ పబ్బాలు లేకుండా కూడా తెలంగాణ సాధించారు. నిధులు, నియామకాలు, నీళ్లు, ఉద్యోగాలు అన్నీ అప్పటికి మనోళ్ళు చదువుకోలేదు. నీళ్లు వాళ్ళకే పోయినాయి, నియామకాలు వాళ్ళకే పోయినాయి, ఉద్యోగాలు వాళ్ళకే పోయినాయి, కమిషన్లు వాళ్ళకే పోయినాయి. తెలంగాణ మాలమానాడికి మాత్రం పదవులు లేవు, కమిషన్లు లేవు, ఏవి లేవు. అది మొత్తం సేవ రెడ్లకు దొరలకి చేసి పెట్టినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మూడోసారి వచ్చిందంటే కూడా మనలో వాళ్ళు కూడా కొంతమంది పోరాటానికి ఎడగాకుండా కూడా వాళ్ళకు అవకాశం వచ్చింది. అయినా కూడా తెలంగాణ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు కూడా మనం బీజేపీ మీద, టీఆర్ఎస్ మీద పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేస్తే మరి జరిగిన రాజ్యాంగాన్ని మార్చుతానని ఇక్కడ ఆలంపూర్లో మొదలు పెడితే మొత్తం రాష్ట్ర అధ్యక్షుల వారు తిరిగినా కూడా దీని మైలేజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చింది కాబట్టి ఎంఆర్పిఎస్ అవుట్ రైట్ బీజేపీ ఓటేయమని చెప్పింది, మాలమానాడు అవుట్ రైట్ కాంగ్రెస్ ఓటేయమని చెప్పింది. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకత్వం మాత్రం ఢిల్లీకి పోయే సీట్లు కానీ, అక్కడ ఉన్న అకామిడేషన్ కానీ, టికెట్లు కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కష్టపడితే ఆ దూరం పెట్టలే, ఆ దూరం ఇయ్యలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరం పనిచేస్తే అవుట్ రైట్ల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న దగ్గర ఎవ్వరి దగ్గర ఏం లేవు, తెల్లగా బట్టలు ఉన్నాయి, షూలు ఉన్నాయి, అద్దాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి తప్ప ఎవ్వరు పైసలు లేని వాళ్ళే. దీన్ని అందరం కలిసి నా బాధ్యతగా కూడా నా ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ప్రాంతంలో